అరే నీకు దమ్ము ధైర్యం ఉంటారే, నువ్వు నిజంగా నీ ముఖానికి కిరసాయలు నమ్ముకోకుండా అప్పనంగా అది ఎవరిదో ఛానల్ ఎత్తేయడం కాదు రే పేపర్, నీ ముఖానికి దమ్ము ధైర్యం ఉంటే డబ్బుల కోసం దేవిరులు ఆడకుండా ఎవరు కూడా బిల్డింగ్లు కడితే బిల్డింగ్లు మార్చుకొని చావడం కాదు రే క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు నీ మొహానికి భార్య విలువ తెలుసురా? ఆ మాతలు చనిపోయింది కదా ఆవిడ, నీ భార్యమని చనిపోయింది కదా ఆవిడ, కనీసం సిగ్గు లజ్జ ఉందిరా నీ ముఖానికి? ఆవిడ విలువ తెలుసురా నీకు కనీసం? పనికి మాలేదవా, ఇద్దరు పిల్లలు ఇచ్చింది నీకు, నీ ఛానల్ని నీ పేపర్ని ఉద్ధరిస్తున్నారు కదా నీ కొడుకు కూతురు, ఇవాళ ఇలాగే ప్రవర్తించేవారు నువ్వు ఇంట్లో? అది సమాజ నియమావళికి వ్యతిరేకం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంవత్సరాలు చేసిన సాధారణచారికి చెల్లి కింద రాత్రి ఏమైనా గాంధీ సినిమా ఏమైనా చూసేవాడు నువ్వు? గాంధీ మీకు చెప్పి హరికథలు అవన్నీ విని ఏమైనా ప్రభావితం అయ్యేవా? ఇంకొకసారి మర్యాద అన్నది నిలబెట్టుకునే మొహం కాదు నీది. నీకు ఎలాగో నీ బతుక్కి క్యారెక్టర్ లేదు, మర్యాద లేదు. మీ వెధవులందరికీ మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టి వైఎస్ఆర్సీపీ లేదా కాంగ్రెస్ వాడు లేదా బీజేపీ వాడు అంటే నీకే అంత ఒళ్ళుపోయి కనంగా ఉందో? తెలుగుదేశం చుట్టూ సంకనాకి ఎదవలు తప్ప ఇంకెవరు నీకు కనబట్టలేదా? ఎలక్షన్ అయిపోయిందిరా, చంద్రబాబు నాయుడు గారికి ఏదో అవమానం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ పరంగా అవమానం జరిగితే వాళ్ళు ప్రజాక్షేత్రంలో తేల్చుకుని ముఖ్యమంత్రులు చూపిస్తున్నారు. మధ్యలో నీకెందుకురా సొనకానందం? నాకు అర్థం కదా. ఓడరా అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేట్ కన్సర్న్ అసలు నీకు వైఎస్ఆర్సీపీ విషయంలో నీకు వాట్ వే యు ఆర్ కనెక్టెడ్? ఫస్ట్ థింగ్, ఓకే, నీకు 164 సీట్లు ఇచ్చిన నీ మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం ఎంపీకి పందిరేస్తుందో చెప్పురా దమ్ముంటే. సిఆర్డీఏ చుట్టూ రైతులు పడుతున్న మానసిక ఆక్రందనే, రామారావు గారి ప్రాణం పోయింది అక్కడ, చూపించరా నీకు దమ్ముంటే? నారాయణ వెకిల్ నవ్వులు చూపించరా ఒకసారి, గసురుతున్న నారాయణ వీడియోలు చూపించరా ఒకసారి దమ్ముంటే? ఏం నాటకాలు ఆడుతున్నావా? రాజధాని పరిధేదిరా, బిల్లు గురించి రాయిరా, నువ్వు జర్నలిస్ట్ కదా, రాజధాని పరిధేదిని రాయిరా దమ్ముంటే. ఓ తప్పట్లు కొట్టుకుని సన్నాసి మేళం పెట్టుకుని చస్తూ ఉంటావు కదా చంద్రబాబు నాయుడు భజన చేసుకుని. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ ఎంత? 180 కిలోమీటర్లు, 110 120 కిలోమీటర్లు అమరావతి రేడియస్ ని పెంచితే నీకు వచ్చే పోత్రం ఏంట్రా? ఎరా గ్రేటర్ హైదరాబాద్ ఉన్నప్పుడు గ్రేటర్ అమరావతి కాన్సెప్ట్ మాట్లాడితే సస్తావా? నీకు ఒకే ఒక విషయం చెప్తాను, ఇదే 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 జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనుక ఆ శాంక్షన్ అయిన బెంచ్ ని కర్నూలు తీసుకొచ్చి పెట్టుంటే ఏం మాట్లాడుందురా నువ్వు? ఏ సందీప్ గారు, ఆనాడు ప్రతిపాదించిన 3 రాజధానులు అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే వైజాగ్ ఎలాగో ఫైనాన్షియల్ హబ్ కింద ఉంది, జస్ట్ లైక్ ముంబై టైప్ లో ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. అలాగే అమరావతి రాజధాని అని, శాసన రాజధాని నేను ఉంటానని చెప్పాడు కదా, బెంచ్ తెచ్చి పడేసి ఉంటే కర్నూలుకి న్యాయ రాజధాని బెంచ్ తెచ్చి ఉంటే ఇవాళ ఈ మావిగన్ వైబ్రేషన్స్ ఎలా ఉంది సార్ సందీప్ గారు? అదే కదా సార్ కావాల్సిందే. ఇవాళ మీరు గ్రేటర్ హైదరాబాద్ 7 కార్పొరేషన్లు ఉన్నాయి మీకు చెప్తున్నాను. అంటే 180 కిలోమీటర్ల రేడియస్ లో మనకి వెనకబడిన 10 జిల్లాల్లో 7 జిల్లాలు కలుపుకుని గ్రేటర్ హైదరాబాద్, ఈ మావిగాని అమరావతిని కలుపుకుంటాం గ్రేటర్ అమరావతి. అవతల మచిలీపట్నం పోర్టు, కృష్ణా రివర్ బ్యాంకు, నేషనల్ హైవే కనెక్టివిటీ, సాగరమాల రోడ్డు తీసుకెళ్లి పోర్టుకి వేస్తే 40 కిలోమీటర్ల రేడియస్ లో ఎయిర్పోర్ట్ గన్నవరం. అది కదా సార్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అంటే. మాకు కూడా శంషాబాద్ 40 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. ఈ ప్రాస్పెక్ట్ అన్నీ దానికి ఎలానే కదా. కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాంగ్ టైమింగ్. ఆ టైం కనుక 2-3 నెలల ముందు కనుక చెప్పుంటే మీకు ఏమై ఉందంటారే ఒక్కొక్కడికి? చచ్చిపోతున్నారు నువ్వు నీ ముసలి బ్యాచ్ అక్కడ కూర్చుని పిసుక్కుని చచ్చుందర్రా మీరు. ఈ బయటకి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, సాధనాలు లేవు అతని దగ్గర జనాల్లోకి ఇంజెక్ట్ చేయడానికి. మీ దగ్గర సామర్థ్యం లేకపోయినా దాన్ని ఏమంటారంటే జనాల్లోకి తీసుకెళ్లిపోయే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు సాధనాలని, ఆయుధాలను ఉపయోగించి. ఈయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకులు, లేకపోతే జనసేన, బీజేపీ ఇలా ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కామెంట్ చేస్తుంటే అది వేరేలా ఉండేది. కానీ ఒక పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బయాస్డ్ గా లేకుండా న్యూట్రల్ గా ఉండాల్సినటువంటి ఒక మీడియా సంస్థ, లేదా ఒక మీడియా సంస్థ అధినేత, లేదా ఒక జర్నలిస్ట్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఒక పార్టీ వ్యక్తిలాగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? సార్ మీకు ఒక 2 చెప్తాను సార్. ఒకటి, చదువు విద్యాబుద్ధులు నేర్పే గురువు. 2, మనకి సమాజంలో ఒక హెచ్చరిక నడవడిక నేర్పే జర్నలిస్ట్. ప్రధానికి ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉంది వెళ్ళొద్దు అని న్యూస్ బ్రేకింగ్ ఇస్తాడు అంటే మనని సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు. సమాజంలో నడిచే మార్గం గురువు చెప్తే సమాజం హితాన్ని మనకు బోధపరుస్తున్నవాడు జర్నలిస్ట్. ఇద్దరు గురుస్థానాలే. అంచేత వీడికి ఎంత బాధ్యత ఉంటుందంటే ఒక జర్నలిస్ట్ కి ఎదిగిన సమాజాన్ని ముందుకు నడిపించడానికి తన బాధ్యత భుజం మీద ఉంటుంది. అతని భారం అతను పెన్నతో రాసిన, నోటితో చెప్పిన దాన్ని ఎప్పుడైతే నువ్వు ఓవర్టేక్ చేసి సమాజ హితానికి కాకుండా సమాజంలో ఒక అనిశ్చితిని, అలజడిని ప్రేరేపించడానికి నువ్వు చేస్తున్న పని ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇట్ ఈస్ నాట్ టాలరబుల్ ఎట్ ఆల్. జర్నలిస్ట్ బాధ్యత అన్నది ఎలా ఉంటుందంటే భుజం మీద సమాజం ఉంటుంది. ఆ సమాజంలో ప్రతి ఒక్కరిని తన పొద్దున్న పేపర్ చదువుతారు దేనికి? పరిస్థితులు ఎలా ఉన్నాయో సమాజంలో నాకు ఇవాళ
బస్సులు ఏమైనా స్ట్రైకులు ఉన్నాయా, లేకపోతే ట్రైన్లు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ అమెరికా యుద్ధం జరుగుతుంది దాని వల్ల పరిణామాలు మనకేమైనా ఉన్నాయా, గ్యాస్ ఎలాంటి పరిస్థితుల్లో మనకు వస్తాయి, వీటిలన్నిటిలోంచి ఒక అవేర్నెస్ ఇస్తాడు. అలాగే న్యూస్ చూస్తాం మనం. న్యూస్ చూస్తే ఇక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్ మనకి, మన పరిస్థితి, మన ఊర్లో ఎలా ఉన్నాం, మనం ఏం చేయాలి అన్నది మనకి మనం ఫ్రేమ్ చేసుకోవడానికి వాడు దిశ ఇస్తున్నాడు. దిశ ఇచ్చే జర్నలిస్టు నువ్వు చేయవలసిన బాధ్యత ఇదే. 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీకు ఏ ప్రాస్పెక్ట్ లో నీకెందుకు సోషల్ ఎలిమెంట్స్ కింద కనబడుతున్నారు? అసలు వాట్ వే యువర్ కనెక్టెడ్ టు ద పాలిటిక్స్? నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని లేదా తెలుగుదేశం భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాను? చెప్పు డైరెక్ట్ గా, ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ తెలుగుదేశం. సాక్షి ఉంది చూడు, వైఎస్ఆర్సీపీ వాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు అని చెప్తాడు. అలా నేను కూడా తెలుగుదేశం బినామీలు పెడితే నేను బినామీగల్లో ఉన్నానని చెప్పారు. దమ్ముంటారు బయటకు వచ్చి చెప్పారా నేను బినామీని రా చంద్రబాబు నాయుడు గారికి లేదా లోకేష్ కో ఈ ఛానల్ పెట్టి నేను నాటకాలు ఆడుతున్నాను వెనక నుంచి చిన్నాలు బట్టి, అదే ముసుగు వీరుడు నాటకం అని చెప్పి దమ్ముంటే, లేదంటే మా కులపోలు అందరూ కలిపి నాకు వీరతలకం దిద్ది మెల్ల వీరతాడేసి నాతో పెట్టించారు రైస్ ఛానల్ అని చెప్పి దమ్ముంటే రారా రే బయటకు వచ్చి చెప్పు నువ్వు దమ్ముంటే. నువ్వు పెద్ద బిజినెస్ టైక్ నువ్వు కదా, నేను ఒక సింగిల్ ఎంటిటీ చూపిస్తాను. నా పవర్ ఏంటో నీ పవర్ ఏంటో చూసుకుందా. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఎంత పెద్ద తప్పు అంటే, నా భార్యని నేను చూసే కోణం ఎంత కాంట్రడిక్షన్ సార్. నేను Yes. నా చెల్లిని చూసినట్టు నా భార్యను చూసి, నా భార్యను చూసినట్టు నా చెల్లిని చూస్తే నేను మనిషిగా బతుకుతున్నట్ట చచ్చిపోయినట్ట? చెప్పండి మీరు ఒకసారి. చచ్చిపోయినట్టే. నన్ను ఈడెవడండి నన్ను చంపడానికి? వీడు నన్ను చంపడానికి మనిషిగా? ఇలాంటి వెధవను మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? అనవసరంగా జడ్డి వెధవలు వెళ్ళి మా టీవీ వాళ్ళని ఎరగొట్టి ఈయన కుమ్మిపడి వద్దు అక్కడ చెప్పు తీసుకొని కొట్టవద్దు 10 మందిలో పెట్టి. సమాజంలో ఉద్రేకపరచడానికి కారకుడు అవుతున్నాడా లేదు సార్? చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఓడిస్తున్నాడు వీడికి అనిశ్చితి క్రియేట్ చేయడానికి. వీడు పిచ్చి పిచ్చి మాటలు మాడితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు వీడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అవునా కదా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే వీడు నోటుకొచ్చినట్టు పేలుతాడు, వీడు చేసి చేతలన్నిటికీ పోలీస్ ప్రొటెక్షన్ కావాలా? మళ్ళీ వ్యవస్థ నేను కాపాడాలా? మరి ఆ వ్యవస్థలో మనుషులు ఉంటారు కదా, సమాజం అంటే కదా, సమాజాలు నిర్మించుకునేవి కదా వ్యవస్థలు. సమాజ కట్టుబాట్లు నీకు ఎందుకు లేవురా? గతంలో తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు నువ్వేమో, ఇప్పుడు భార్యకి చెల్లికి తేడా తెలియని ఇలాంటి సన్నాస వెధవల మధ్యలో మనం ఎలా బతుకుతున్నాం? ఇంకా కుటుంబ వ్యవస్థల్ని భంగం చేసి చిన్నాభిన్నం చేయడానికి ఆల్రెడీ కుల ప్రస్తావనలు తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నాడు పక్కన. ఈ పనికిమాల వెధవలు, ఈ ముగ్గురే దరిద్రులు మెయిన్ స్ట్రీమ్ మీడియా కింద నాటకాలు ఆడుతూ ఈ ముగ్గురు వెధవలు చేస్తుంది సమాజంలో అనిశ్చితి. దేని మీద? కులాల మతాల మీద ఆల్రెడీ నాటకాలు మొదలెట్టారు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థల మీద పడతాడు. ఎవరు వీళ్ళు? ఎవరు వీడెవడ అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక యూజ్లెస్ ఫెలో. వీడు మార్కెట్ లో ఆఫ్టర్ ఆల్ ఒక సింగిల్ క్యారెక్టర్. వీడు డిక్టేట్ చేస్తే చేయించుకోవాలి మనం. సమాజ డెకరమును డిస్టర్బ్ చేస్తుంటే వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్? ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.